సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కామన్స్ 2.5. సో ఈరోజు వచ్చేసి అయితే ఇలాంటి ఫోటో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అయితే చెప్పబోతున్నా. గూగుల్ జెమినీ ఏఐలో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలాంటి ఫొటోస్. మనము సొంతంగా ఓన్గా ఎడిట్ చేసుకోవాలంటే ఎట్లేదన్నా 10-20 minutes పడుతుంది. అదే మన గూగుల్ జెమినీలో ప్రాంప్ట్ ఇచ్చి ఫోటో యాడ్ చేసినాం అనుకోండి, వితిన్ 1 minute అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. సో ప్రాంప్ట్ ఎట్లుంటా, ఎక్కడ ఉంటుంది, ఇదే ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మొత్తం చెప్తా. సో నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతాయి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తాను అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఈజీగా అయితే చెప్తా. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ జెమినీ ఏఐ అని టైప్ చేయండి, యాప్ వస్తుంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకొని అయితే ఓపెన్ చేసేయండి. సో గైస్, మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే లాగిన్ అడుగుతుంది, లాగిన్ కాండి. ఆల్రెడీ ఓపెన్ చేస్తే లాగిన్ అవసరం లేదు. సో ఇక్కడ క్రియేట్ ఇమేజ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మన ప్లస్ బటన్ అవుతుంది కదా, ప్లస్ బటన్ మనం క్లిక్ చేసి ఇక్కడ మన కెమెరా, గ్యాలరీ, ఫైల్స్, డ్రైవ్ అని ఉంటుంది. సో ఇన్స్టెంట్గా కూడా మీరు ఫోటో దిగి అయితే ఇవ్వచ్చు ఇందులో, లేదంటే మీ ఫొటోస్ ఉన్నా కానీ ఇవ్వచ్చు. సో నేనైతే ఒక ఫోటో ఇస్తున్నా, మీ ఇష్టం, మీరు ఎవరిదైనా ఇవ్వచ్చు, మీదా, మీ రిలేటివ్స్దా, మీ ఫ్రెండ్స్దా. సో నేనైతే ఒక ఫోటో అయితే ఇస్తున్నా. సో గాయస్, నేనైతే రామారావుతో బ్రో అయితే ఇచ్చేసిన అనమాట. సో కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి అయితే ప్రాంప్ట్ ఉంటుంది. ప్రాంప్ట్ని ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. సో మనకు కాపీ ఆప్షన్ వస్తుంది. కాపీ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు కాపీ అయిపోద్ది. ఇక్కడ మనకు డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంది కదా, దాన్ని మనం లాంగ్ ప్రెస్ చేయండి, మనం పేస్ట్ అని వస్తుంది, పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ మనం కొంచెం మీదికి వెళ్తే ఇక్కడ నా నేమ్ అయితే ఉంటుంది అనమాట. సారీ, ఛానల్ నేమ్ అయితే ఉంటుంది, తెలుగు కామన్స్ 2.5. అండ్ ఇక్కడ ఏజ్ కూడా ఉంటుంది, మీ ఏజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రామురాజ్ తోటిది 25 అని అనుకుంటున్నా. సో అది ఎట్లనో అట్నే ఇస్తున్నా, మీ ఏజ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ తెలుగు కామన్స్ 2.5 అన్న ఛానల్ నేమ్ ఉంటుంది, ఛానల్ నేమ్ రిమూవ్ చేసేసి మీ నేమ్ అయితే ఇచ్చుకోండి. సో గాయస్, నేను ఇక్కడ 25 ఏజ్ రామురావు తోట అనేది ఇచ్చేసి ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో మనకు సెండ్ అయితే అయిపోయింది. వితిన్ 1 minute అయితే మనకు క్రియేట్ చేస్తుంది. సో నా నుండి ఒక చిన్న టిప్ అండ్ ట్రిక్ ఏంటంటే, ఇందులో ఫోటో వచ్చేసి అయితే ఎడిట్ చేసింది, లేకుంటే ఎఫెక్ట్తో దిగిన ఫొటోస్ కానీ అలాంటివి అయితే ఇవ్వకండి. మీరు న్యాచురల్గా దిగిన ఫొటోసే ఇవ్వండి. సో ఇన్స్టెంట్గా కూడా దిగి ఇవ్వచ్చు, క్లియర్ ఉన్న ఫొటోస్ అయితే ఇవ్వండి. కొంచెం జూమ్ చేసి ఉండాలి ఫోటో. అండ్ బ్లర్ అయితే మొత్తమే ఉండకూడదు ఫోటోకి. సో ఇంతే, ఇది జెన్యూన్ ట్రిక్, అందరు వాడతారు. సో అదే చెప్తున్నా, నేనైతే ఏవి చెప్పాను. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మంచిగా వస్తుంది ఫోటో, సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మంచిగా వస్తాను. అవన్నీ వచ్చేసి అయితే ఫేక్, అవన్నీ నమ్మకండి. అవన్నీ నమ్మితే ఇంకా మీ ఫైల్స్, మీ ఫొటోస్ ఇంకా ఏవేవో అయిపోద్ది. సో అది వచ్చేసి అయితే ఫేక్. జెన్యూన్ ట్రిక్, ఫోటో అయితే మనం ఇచ్చే అవుట్పుట్ ఎట్లుంటే వచ్చి ఇన్పుట్ కూడా అట్లనే ఉంటుంది, అంతే. ఇందులో ఏఐ కాబట్టి కొన్నిసార్లు మిస్టేక్ చేస్తుంది, అందులో తప్పేం లేదు. మిస్టేక్ చేసినప్పుడల్లా మీరు మళ్ళీ సేమ్ ఫోటో ఇచ్చి సేమ్ ప్రాంప్ట్ ఇవ్వండి, ఇంక మళ్ళీ కరెక్ట్ చేసి మనకు ఫోటో అయితే ఇస్తుంది. సో నేను ఫోటో ఇచ్చింది అనుకుంటున్నా, చూద్దాం. ఇంకా లోడింగ్ తిరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీదే వచ్చేసి అయితే నాకు సిగ్నల్ లేదు. సో అందుకనే లేట్ అయితే అవుతుంది. మీకు వచ్చేసి అయితే 1 minute లోపట్లే అయితే మీకు క్రియేట్ చేసి అయితే ఇస్తుంది. సో వెయిట్ చేద్దాం. సో గాయస్, మనకు ఫోటో అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు గాయస్, ఎంత బాగా వచ్చిందో ఫోటో. సో ఇక్కడ మీద లోడింగ్ తిరుగుతుంది చూడొచ్చు గాయస్. ఆ లోడింగ్ వచ్చేసి అయితే మనకు స్టాప్ అయితే మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం అయితే చూద్దాం ఫోటోని. సో చూడొచ్చు గాయస్, ఇలాంటి మనం ఎట్లు ఇచ్చినాం ఫోటో అట్లనే వచ్చింది. ఫేస్లో కూడా కొంచెం చేంజ్ అయితే లేదు. సో ఇక్కడ చూడొచ్చు, మనకు లోడింగ్ తిరుగుతుంది. లోడింగ్ స్టాప్ అయ్యేంత వరకు వచ్చేసి అయితే వెయిట్ చేద్దాం. సో మనకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో గైస్, మనకు డౌన్లోడ్ అయితే ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం, లోడింగ్ స్టాప్ అయిపోయింది. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకు డౌన్లోడ్ అయితే అయిపోద్ది. సో గైస్, మన డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో మనకు ఈ స్టైల్ నచ్చలేదు అనుకుందాం. సో మళ్ళా ఈ మోడల్ నచ్చలేదు అనుకుందాం. సో మళ్ళీ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి, మళ్ళీ సేమ్ ఫోటో, సేమ్ ప్రాంప్ట్ ఇద్దాం. సో నేమ్ అయితే ఖచ్చితంగా చేంజ్ చేసుకోండి, మర్చిపోకండి.
ఛానల్ నేమ్ అయితే ఉంటుంది. మీ ఏజ్ కూడా చేంజ్ చేసుకోండి అట్లనే. సో గైస్ మనకు రామరాతలు అనేది ఇచ్చేసిన, ఏజ్ సేమ్ ఇచ్చేసిన, మీ ఇష్టం, మీరు మార్చుకుంటే మార్చుకోవచ్చు. సో ఒకటి సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చే మోడల్ ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ వచ్చిన మోడల్ అయితే ఇట్లుంది కదా ఫోటో. సో సెకండ్ వచ్చిన మోడల్ ఫోటో ఎట్లుంటుందో అయితే చూద్దాం, వెయిట్ చేద్దాం. సో గాయస్ మనకు ఫోటో అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు గాయస్ ఎంత బాగా వచ్చిందో ఫోటో. మనం ఎట్లు ఇచ్చిన ఫోటో అట్నే వచ్చింది మనకు చూడొచ్చు. సో ఫస్ట్ వచ్చిన మోడల్ నచ్చిందా లేదంటే ఇప్పుడు వచ్చిన మోడల్ నచ్చిందా కింద కామెంట్ చేయండి, నాకు కూడా అర్థమవుతుంది కదా, 1 or 2 అని చిన్న కామెంట్ చేయండి. సో నాకైతే ఫస్ట్ వచ్చిన ఫోటో బాగా అనిపించింది, చూపిస్తా. ఇక్కడ చూడొచ్చు గైస్, ఫస్ట్ వచ్చిన ఫోటో నాకు బాగా అనిపించింది. సో సెకండ్ వచ్చిన ఫోటో కూడా బాగానే ఉంది. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం, మనకు డౌన్లోడ్ అయితే అయిపోద్ది ఇమేజ్. సో గైస్ మీరు కూడా నాలానే అయితే ట్రై చేయండి. 2-3 times సేమ్ ఫోటో సేమ్ ప్రాంప్ట్ ఇచ్చి ట్రై చేయండి. బెస్ట్ ఫోటో అయితే ఎడిట్ చేసి ఇస్తుంది. అందులో నుంచి ఏదో ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకొని, మీకు ఇష్టమైన ఫోటో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టా, ఫేస్బుక్ ఎందులో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు, పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చేసి అయితే ఇంతే వీడియో. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముంగట్టుకు వస్తా. సో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చిన్న కామెంట్ చేయండి, నచ్చిందా నచ్చలేదా నైస్ అని. సో మళ్ళీ రేపు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.